వేలాది నదులంత విస్తార తైలాన్ని తీసుకొచ్చి ఆయనకు కానుక ఇచ్చినా సరిపోతుందా? నా ప్రియదేవునాగ్యమా, ఈరోజున ఒక్క కార్యం మనం చేయాలి. ప్రభు, నువ్వు చేసిన గొప్ప కార్యానికై, నువ్వు చేసిన గొప్ప కార్యాలకై నా రక్షణ పాత్రను చేతపరుచుకొని నీ సన్నిధిలో కృతజ్ఞత చెల్లిస్తున్నానయ్యా. ఈ జీవితం నువ్వు ఇచ్చావు, ఈ జీవితం నీకే అంకితం, ఈ బ్రతుకు నీదే. ఏదో ఒక్కొక్క రోజు మనం బ్రతుకుతున్నామంటే దేవుడు మనకు ఒక రోజు ఒక భిక్షగా ఇస్తున్నాడు. అది ఆయన భిక్షే. ఆయన కనికరం ద్వారా మాత్రం మనం బ్రతుకుతున్నాం. మనం పొందుకునే రక్షణ మనం ఏదో మంచోళ్ళమనో, లేకపోతే మనం ఏదో పోటుగాళ్ళమనో, మనం ఏదో చాలా చాలా అలుహురమని ఈ దేవుడు మనకి రక్షణ ఇవ్వలేదు. ఆయన ఉచితమైన కృప ద్వారా మాత్రమే ఈ రక్షణ పొందుకున్నాం. లోకంలో ఎంతోమందికి రక్షణ లేదు, దేవుడు నీకు నాకు అనుగ్రహించారు. అందరు బట్టి ప్రభు పాదాల మీద సాగిలపడి అయ్యా కన్నీటితో ప్రభు సన్నిధిలో కృతజ్ఞత మనం అర్పించేటువంటి వారికి ఉండాలి. తద్వారా నిస్థితిగతులను దేవుడు మారుస్తాడు.